హైదరాబాద్ కూకట్పల్లి టెంపుల్ బస్ స్టాప్ సెంటర్లో పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, ఐటీ వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య దగ్గర చేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ మెడికల్ కాలేజెస్ను తెస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పిన్నెల్లి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పేద వర్గాలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక 7 మెడికల్ కాలేజీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, క్లాసులు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా కూడా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలి, దాని అనుచరులకి దానికి సంబంధించిన వ్యక్తులకి అమ్మేయాలనే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా దారుణమైన విషయం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఒకటి కాలేజీతో పాటు అనుబంధంగా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది కాబట్టి పేద వర్గాలకి ఉచితంగా వైద్యం చేయాలి, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈరోజు ఆ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి మన సొంత మనుషులకి అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ పేద వర్గాలకి బాసటగా ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సంతకాల కార్యక్రమాన్ని సేకరించి ఇవన్నీ కూడా పేద వర్గాల తరపున గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతా ఉన్నాం. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక 5 ఏళ్ల ఆయన పదవీ కాలంలో ఎవ్వరూ కూడా 17 మెడికల్ కాలేజ్ ఒక రాష్ట్రానికి తీసుకొచ్చిన పాపాన్ని పోలేదు. ఆ ఒకే ఒక్క ఘనత వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈ రోజున రాష్ట్రంలో ఎటు చూసినా కూడా వైఎస్ జగన్ మార్క్ మిమ్మల్ని చాలా కలవర పెడుతోందన్న విషయం అర్థమవుతోంది. అందుకే దాన్ని ఎలా నాశనం చేయాలా అన్న దాంతో ఈ రోజున మెడికల్ కాలేజ్లని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే ఇది. అంటే ఏమన్నా అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటారు. మీకు డేటా సెంటర్లకి 22,000 కోట్ల రాయితీలు ఇవ్వడానికి డబ్బులుంటాయి. అలాగే అమరావతిలో నీళ్లు తోడడానికి కోట్లు కేటాయించడానికి మీకు డబ్బులుంటాయి. అంతేగాని ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి మీకు డబ్బులు ఉండవు. 18 ఏళ్ల తర్వాత ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆపేశారు మీరు రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 18 ఏళ్ల తర్వాత ఈ రోజు కల్పవృక్షం లాంటి ఆరోగ్యశ్రీని ఆపేశారు కూటమి ప్రభుత్వం. అలాగే ఈ రోజున డబ్బులు లేవు అంటూ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అప్పు చేసిన లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అడుగుతా ఉన్నాం. ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి లక్షల కోట్లు? అందులో కొంత అమౌంట్ పెట్టి మీరు మెడికల్ కాలేజీలు చేయలేరా? రాష్ట్రానికే కదా అది ఆస్తి ఉంటుంది, రాష్ట్ర ప్రజలకే కదా ఆస్తి ఉంటుంది. అంటే పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు డాక్టర్ అవ్వకూడదు, పేదవాడి ఆరోగ్యానికి మేము ఇచ్చే విలువ ఇదే అని చెప్పకనే చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పడానికే, ఈ ఆలోచనని అడ్డుకోవడానికే ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది.